రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సేన అనే పేరుతో పార్టీ స్థాపించి కాంగ్రెస్లో మేము ఒక యాత్ర చేస్తున్నారని తెలిసింది. ఆ లక్ష్యం ఏంటి, మీరు ఎలా బయలుదేరదామని, ఈ కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయాలని ఇప్పుడు పడిపోయి ఉంది, బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మరి అటువంటి పరిస్థితులు మీరు కాంగ్రెస్ తీసుకురావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మా యాత్ర కూడా చేసి జనాల్లో చైతన్యం తీసుకొచ్చి మన రాహుల్ గాంధీ కూడా మీరు ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నారు. అది మీ కాన్సెప్ట్ ఏంటి, ఎలా చేద్దాం అనుకున్నారని ఒకసారి వివరంగా చెప్పండి. నమస్కారం, నేను మొహమ్మద్ ఫయాజ్, రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ యొక్క స్టేట్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ స్టేట్. అయితే గత సంవత్సరంన్నర క్రితం నేను ఈ పొజిషన్ తీసుకోవడం జరిగింది. ఢిల్లీలో మా యొక్క నేషనల్ ప్రెసిడెంట్ యొక్క జగదీష్ శర్మ గారు ఉన్నారు. వారు రాహుల్ గాంధీ గారికి క్లాస్మేట్, ప్రియాంక గాంధీ వారికి క్లోజ్ ఫ్రెండ్స్. అయితే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలనే ఒక సంకల్పంతో వారు పనిచేస్తుంటే నేను కూడా దాన్ని కంటిన్యూ చేయాలని నేను ఈ పోస్ట్ తీసుకోవడం జరిగింది. స్వతహాగా నేను ఖమ్మం డిస్టిక్ నుంచి బిలాంగ్ చేస్తాను. నేను జూనియర్ కాలేజీలో కాంగ్రెస్ పార్టీ నుంచే ఉండేవాడిని. జరగమైనరావు కానీ ఇప్పుడు దాకా ఎంతమంది కాంగ్రెస్ సీఎంలు ఉన్నారో వాళ్ళతో కలిసి పనిచేశాను. ఈరోజు పొజిషన్ ఏంటంటే తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. అది చాలా సంతోషదాయకం. మన రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి ప్రెసిడెంట్ ఆకు ప్రెసిడెంట్ ఉంటే ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి సహకారాలతో నేను ఈ యాత్రను తయారు చేయడానికి కోరుకున్నాను. అయితే వాళ్ళని ఇంకా కలవలేదు, రేపు నేను కలుస్తాను. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామంలో కాంగ్రెస్ పార్టీని సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చూడాలని నా యొక్క పర్సనల్ ఉద్దేశం. అందులో మన ప్రియతమ నేత గాంధీ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనవడు రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడమే అనేది మా యొక్క రాహుల్ ప్రియాంక గాంధీ సేన మరియు నా యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి ఒక ప్రణాళిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రణాళికలో ఇక్కడి నుంచి ఒక 5 స్టేట్లు బీజేపీ గవర్నమెంట్లో ఉన్నది కాబట్టి వాళ్ళకి పోయి చైతన్యవంతం చేసి, అంటే మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ అక్కడ లేదు. అయితే ఎందుకు రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీని ప్రైమ్ మినిస్టర్గా చూడాలి అనే పద్ధతి ఏ విధంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోతున్నాను దాన్ని వివరించుకుంటూ మరి కొన్ని విషయాలు మీకు అంటే కొన్ని చెప్పకూడదు, అవన్నీ నేను రికార్డింగ్ రూపంలో వీడియో రూపంలో తయారు చేసుకున్నాను. నేను ఎక్కడైతే నడుచుకుంటూ పోతానో అక్కడ జనాలకి ఈ యొక్క నగ్న సత్యాన్ని వాళ్ళకి వివరించుకుంటూ ప్రయాణం సాగిస్తూ మరి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి నా యొక్క వంతుగా మా యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళందరూ వంతుగా ఇది చేయడం జరుగుతుంది. మరి నాకు పర్మిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. అందువల్ల నేను ఒక ఈమెయిల్ ఇచ్చాను. అక్కడి నుంచి మెయిల్ నాకు పర్మిషన్ రాగానే నేను తప్పకుండా డేట్స్ ఫిక్స్ చేసుకుంటాను. ఏ స్టేట్లో ఎన్ని రోజులు ఉంటాను, ఏ ఏరియాలో తిరుగుతాను అనేది ఒక షెడ్యూల్ ప్రకారంగా నేను వెళ్తాను. అయితే వాళ్ళు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మరి కొంత టైం పడుతుంది, కొద్ది డిలే అవుతుంది. ఇంకెవరైనా నాతో జాయిన్ అవ్వదలుచుకుంటే మీ ఛానల్ ద్వారా తప్పకుండా నన్ను సంప్రదిస్తే నేను తప్పకుండా వాళ్ళని కూడా నేను కనుక్కొని పోవడానికి సిద్ధంగా ఉన్నాను. అది ఇంకోటి ఏంటంటే పర్మిషన్ రాలేదనుకోండి, ఎందుకంటే వీళ్ళు ఇయ్యరు. రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తానంటే ఎవరు పర్మిషన్ ఇవ్వరు. కాబట్టి నేనేం చేయదలుచుకున్నా అంటే నా యొక్క స్వతహా బండి ఉంది, కారు ఉంది. కారులో ఒక 5-6 కార్లు వేసుకొని నా యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళందరినీ తీసుకొని వెళ్తూ కొన్ని ఏరియాలో ఆపి నా యొక్క ప్రజెంటేషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎగ్జాంపుల్ అన్నీ చూపిస్తాను.
ఎగ్జాంపుల్ చూపించడం అంటే ఏ విధంగా కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకుంటాను. అదేంటంటే 2014 దాకా మన దేశం అల్లకల్లంగా లేదు, అంతా యూనైటెడ్గా ఉంది. ఈవెన్ దో బీజేపీ గవర్నమెంట్ వాజ్పేయి జమానాలో కూడా ఇంత అల్లకల్లంగా లేదు. కానీ ఈ 2014 నుంచి 2025 దాకా అన్ని మోసాలు, కుల మతాలు, మరి గోమాంసం అంటారు, ఇలాంటి అంటే ముస్లింలను చూపించి హిందువుల ఓట్లు దండుకోవడానికి ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ ఫస్ట్ టర్మ్లో ఆ పని చేసింది. సెకండ్ టర్మ్లో కూడా అదే పని చేసింది. ముస్లిమ్స్ అంటే మన దేశంలో వాళ్ళు మనకు శత్రువులు, వాళ్ళతోటి మాకు హాని ఉంటుంది, అంటే హిందువులకు హాని ఉంటుంది అనే ఒక భ్రమలో మా హిందూ సోదరులందరికీ భ్రమ కల్పించి వాళ్ళ ఓట్లు దండుకోవడం జరిగింది. ఎంత సత్యం చెప్పడానికి పోయినా సరే భాయ్ వాళ్ళు వచ్చారు ఎందుకు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. తర్వాత లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు స్విస్ బ్యాంక్ మీద తీసుకొని ఇట్లనే ఇస్తా అన్నారు. ఇంకెన్నో మాయ మాటలు చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ హిందూ ముస్లిం అనేది ఎన్నో విషయాలు అంటే చెప్పకూడదు అవన్నీ చేసి దేశాన్ని అల్లకూలం చేసి ఫైనాన్షియల్గా చాలా స్తంభింపజేశారు. ఎవరైతే అదానీ అంబానీ లాంటి వాళ్ళకి మరి వాళ్ళు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు మరి అప్పుగా ఇచ్చి దాన్ని రుణం మాఫీగా చేశారు. అదే మన పేద ప్రజానీకం ఒక ఇల్లు కట్టుకుని 5 లక్షలు ఇల్లు మన లోన్ తీసుకుంటారు, కట్టలేకపోతే ఇల్లు జప్తు చేసుకోవడం జరుగుతుంది. పేద ప్రజలకు ఏమి ఇచ్చారనేది వివరిస్తాను. తర్వాత మరి ఈ 11 సంవత్సరాల్లో జరిగిన మానభంగాలు, తర్వాత నిరుద్యోగం, తర్వాత వచ్చేసి ఎన్నో లక్షల కోట్ల కుంభకోణాలు, ఎలక్ట్రల్ బాండ్ అని ఎన్నో విధాలుగా మరి ఎవరైతే గోమాత అనే మన తెలంగాణ ఇండియాలో గోవుని మాతగా కొలుస్తారు కాబట్టి చాలామంది ముస్లిమ్స్ దాన్ని మానేశారు తినడం. ఎందుకంటే నా యొక్క పక్కనున్న మిత్రుడుకు అది ఒక మాతగా వర్ణించడం జరిగింది. ఆ వర్ణించడానికి మనం వాళ్ళకి మర్యాద ఇవ్వాలని మేము అందరం దాన్ని పనిచేసాం. కానీ ఈ దళితుడు ఈ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్న మరి మారోడీలు, గుజరాతీలు వీళ్ళంతా ఎన్నో ఫ్యాక్టరీలు 60-70 ఫ్యాక్టరీలు పెట్టి లక్షల గోవులను ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అదే లక్షల మన గోవులు అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి మరి ఏ విధంగా వీళ్ళు బీజేపీ ఎలక్ట్రల్ బాండ్ రూపంలో డబ్బులు తీసుకుందో మరి ఇవన్నీ ఇది మనకు మాయమాట చెప్పినట్టే అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత నిరుద్యోగం గురించి తర్వాత ఇప్పుడు ట్రంప్ ఉన్నారు. ట్రంప్ ఏమన్నాడు, నేనే పాకిస్తాన్ నాకు నాది అంటాడు. అసలు ట్రంప్ నీకు క్లోజ్ దోస్త్. ఆ క్లోజ్ దోస్త్ ఉన్న ట్రంప్ నిన్ను పట్టించుకోవట్లేదు. ఈరోజు ట్యాక్సుల మీద ట్యాక్స్లు వేస్తున్నాడు. మన ఫైనాన్స్ మినిస్టర్ మోడీ గారు మాట్లాడు, ఎందుకు ఏమైంది, ఇన్ని ట్యాక్స్లు వేస్తున్నారు, ఎవరికి అయినది మన ఇండియాకి వేస్తున్నారు అంటే నీ క్లోజ్ దోస్త్ అన్న తర్వాత కూడా అంటే విదేశీ యొక్క మీ విదేశీయంగా యొక్క బలం ఎక్కడ పోయింది అంటే దోస్తీ ఎక్కడ పోయింది. ప్రతి ఓడు మమ్మల్ని మన కంట్రీని చీదరించుకోవడం జరుగుతుంది ఈ మధ్యన. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం మన దేశ ప్రజలు. ఇది కాబట్టి మనం ఇవన్నిటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ ప్రయాణాన్ని సాగిస్తూ మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆయన చూసింది ఏంటంటే ఆయన మన ఏది పేద ప్రజల దగ్గరికి వెళ్ళడం అంటే కటింగ్ షాప్ వాళ్ళ దగ్గర వెళ్ళడం, ఎవరైతే చెప్పులు కుట్టుకున్న వాళ్ళ షాపులకు వెళ్ళడం, ఎవరైతే మన భూకంపాలు వచ్చి వరదలు వచ్చిన ప్రాంతాలు సందర్శించడం, అదే
మిజోరం అది ఆ స్టేట్స్ కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే సెక్యులర్ మెంటాలిటీ గల క్యాండిడేట్, సెక్యులర్ మెంటాలిటీగా ఉన్న క్యాండిడేట్ మన ప్రైమ్ మినిస్టర్ అయితే మనం దేశంలో 140 కోట్ల జనాభా హాయిగా మరి మన యొక్క పనులు చేసుకుంటూ మన అన్నదమ్ముల్లాగా అక్కా చెల్లెల్లాగా అమ్మ నాన్నలాగా మనం అంతా కలిసి అంటే ప్రయాణం చేయొచ్చు. దీన్ని నేను అయితే అందువల్లనే మన ప్రధానిగా ఆయన చూడాలని అనుకుంటున్నాను. ఎవరైతే దీన్ని ఆహ్వానిస్తారో మీరందరూ నాతో కలిసికట్టు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఈ ప్రయాణాన్ని సుఖ సంతోషాలతో వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ చేయాలని మీరందరూ కోరుకోవాలని ఈ ప్రజానికాన్ని మీ అందరికీ నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.